నవ్యాంధ్రప్రదేశ్కి 5 సంవత్సరాలు స్పీకర్గా పనిచేసిన వ్యక్తి, హోంమంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, సివిల్ సప్లైస్ మినిస్టర్గా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఎన్నో కీలకమైన బాధ్యతల్ని శాసనసభ్యుడిగా, మంత్రిగా 40 ఏళ్ల తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో రూపాయి డాక్టర్గా ఎంతో పేరు తెచ్చుకున్న డాక్టర్ గారు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత యువకులు, డాక్టర్లు, లాయర్లు, ఉన్నత చదువులు చదివిన అన్ని వర్గాల్లో, అన్ని మతాల్లో అందరూ కూడా యువకులకు అవకాశం ఇవ్వాలి. రాజకీయాలంటే పెత్తందారి రాజకీయాలు కాదు, సామాన్య పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రాజకీయ ప్రస్థానంలో ఉండాలని రామారావు గారు మహానుభావుడు మరి 1982లో జరిగిన ఎన్నికల్లో మరి ఆయన టికెట్లు ఇవ్వటం, ఆ రోజు డాక్టర్ గారు క్షణం కూడా తీరికలేని బిజీ డాక్టర్, అయినా బ్రహ్మాండంగా పేదవాళ్ళకి సేవలు చేసి సర్టిఫికేట్ చేసే డాక్టర్ నరసరావుపేట ప్రాంతంలో ఆ రోజుల్లో ఒక భయానక వాతావరణం, ఒక ఫ్యాక్షన్ రాజకీయాలు ఉన్న ఆ పరిస్థితుల్లో డాక్టర్ గారు అభివృద్ధితో మరి అక్కడ మరి కార్యకర్తలకి, నాయకులకు ధైర్యం ఇచ్చి నిలబడి ఆ ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్లారు. అదేవిధంగా సత్తెనపల్లి నియోజకవర్గం, నరసరావుపేట నియోజకవర్గంలో కూడా శాసనసభ్యుడిగా, మంత్రిగా, స్పీకర్గా ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, శ్మశాన వాటికలు బాగు చేయడం కానీ, మరి బరియల్ గ్రౌండ్స్ గోడలు కట్టడం కానీ, తర్వాత దేవాలయాల నిర్మాణంలో కానీ, ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఒక పెద్ద పొలంలో ఆయన విగ్రహాన్ని స్థాపించడం కానీ, కోటప్పకుండా అభివృద్ధి విషయంలో ఆయన చేసిన అభివృద్ధి మరి భవిష్యత్ తరాలకి ఒక స్ఫూర్తినిస్తుంది. అటువంటి మహానుభావుల్ని ఎన్నో అపనందలేసి, ఎన్నో నేలాపనందలేసి ఆయన మీద ఎంత క్షుద్ర రాజకీయాలు చేయాలో అంత క్షుద్ర రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి చేశారు. అవన్నీ కూడా చూసి ప్రజా జీవితంలో 40 ఏళ్ళు ప్రస్థానంలో శాసనసభ్యుడిగా చేశాను, మంత్రిగా చేశాను, స్పీకర్గా చేశాను. ఒక చిన్న పోలీస్ అధికారి నన్ను పోలీస్ స్టేషన్కి పిలుస్తూ ఉన్నాడు. నేను స్పీకర్గా ఎంతో గౌరవప్రదమైన వృత్తిలో పనిచేసి నన్ను వాళ్ళ చిన్న అపనిందలు నా మీద వేసి నన్ను పోలీస్ స్టేషన్లో పిలుస్తున్నారనే మనస్తాపంతో ఆయన మన మధ్య లేకుండా పోయారు. ఇవాళ కుటుంబ సభ్యులకి సానుభూతిని, ప్రగాఢ సంతాపాన్ని తెలియజేయడమే కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాకు అందరం కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆయన పోరాట పుట్టిన ఆయన ఏ విధంగా 40 ఏళ్ల ప్రస్థానంలో ఏ విధంగా ముందుకెళ్లారో కూడా ఆయన మనకు ఆదర్శనీయుడు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ మరి వాళ్ళ అవినిగడ్డ నియోజకవర్గంలో కోడూరు మండలంలో మరి కనుమూరు ఈశ్వరరావు మీద వైసీపీ గుండాలు దాడి చేసి వాళ్ళ హత్యా ప్రయత్నం చేస్తే అతని వాళ్ళ మరి మచిలీపట్నం ఆసుపత్రిలో చావుబతుకులో ఉన్నాడు. అదేవిధంగా మరి వాళ్ళ కొడాలి నాని బూతుల మంత్రి ఇవాళ 10 ఏళ్ళు శాసనసభ్యుడిగా తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఏ రోజు ఒక డిఆర్సీ మీటింగ్ కానీ, ఒక జిల్లా పరిషత్ మీటింగ్ కానీ, ఏ రోజు కూడా ఆనాటి ప్రభుత్వం మీద మేము చేసే పోరాటంలో ఏ రోజు కూడా శాసనసభ్యులతో మాతో కలిసి వచ్చేవాడు కాదు. ఇద్దరమే గెలిచినప్పుడు నేను ఒక్కడే వెళ్ళి జిల్లా పరిషత్ మీటింగ్లో డిఆర్సీలో ఆనాటి ఇన్ఛార్జి మంత్రుల మీద కానీ, లేదా ఆనాటి ఎమ్మెల్యేలు మంత్రుల మీద కానీ మరి పోరాటం తెలుగుదేశం చంద్రబాబు గారి నాయకత్వంలో మేమందరం కూడా పోరాటం చేసేవాళ్ళం. అప్పుడు కూడా 10 ఏళ్ళు మరి ఒళ్ళు దోసుకొని మరి ఎప్పుడో హైదరాబాద్లో మకాం పెట్టి డ్రామాలు ఆడి ఆ 10 ఏళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆ విధంగా ముందుకెళ్ళాడు. 5 ఏళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గత 14, 19, 5 సంవత్సరాల హయాంలో గుడివాడలో మరి వీరత్వాలు, ధీరత్వాలు చూపించకుండా హైదరాబాద్లో షూటింగుల్లోనో పైరువేలు చేసుకోవడానికో, డబ్బులు సంపాదించుకోవడానికో 5 ఏళ్ళు అట్ట కాలక్షేపం చేశాడు. ఇవాళ మంత్రి అధికారం ఉందని ఆయన విర్రవీగి ఎన్ని బూతులు మాట్లాడాలో, ఎంత అసభ్యంగా మాట్లాడాలో అంత చేశాడు. ఇవాళ ఊడగొట్టిన ఇళ్ళగా ఊడిపోయిన మరి మంత్రి పదవితో ఇవాళ తీసేసిన తహసీల్దార్ లాగా ఇవాళ పోలీసులను అడ్డం పెట్టుకొని పెదపారపూడి మరి మండలం మా తెలుగుదేశం పార్టీ నాయకుడు మరి మద్దూరి కాంతారావు మీద ఈ విధంగా దాడి చేయటం అనేది, తలపగలగొట్టడం అనేది, చావుబతుకుల్లోకి ఒక సీనియర్ నాయకుడిని దాడి చేయటం అనేది కొడాలని దిగజారు రాజకీయాలు.
దిక్కుమాలిన రాజకీయాలు. ఇదేం ఫ్యాక్షన్ గొప్ప రాజకీయాలేం కాదు. పోలీసులను అడ్డం పెట్టుకొని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని తీసేసిన తహసీల్దార్ లాగా, ఒక మాజీ మంత్రిలాగా వాళ్ళని వీరత్వాన్ని ధీరత్వాన్ని వీరు శిష్యాలతో తలకాయలు పగలగొట్టి వాళ్ళు ఈ తప్పుడు పనులన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతో జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతో, సూచనలతో రావణ కాష్టం చేయాలి, బెజవాడిని, కృష్ణా జిల్లాని తగలబెట్టాలి. ఈ తగలబెట్టాలనే ఉద్దేశంలో భాగంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద దాడి చేపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఒక అసమర్థుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఒక చేతకాని వాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. నేను మాట్లాడుతూ ఉన్నాడు, అమరావతి కట్టలేడంట. కట్టలేనాడు వాడు అమరావతి అక్కడ చంద్రబాబు నాయుడు గారు నిర్మాణం చేపట్టాగా నువ్వు సుమతి శతకాలు చదువుతున్నావు, ఇట్లా చేతులు తిప్పుతున్నావు. ఆయన కట్టిన అసెంబ్లీలో కూర్చొని, ఆయన కట్టిన సెక్రటరియట్లో కూర్చొని తగ్గలు ఆడుతున్నావు. నువ్వేం ఇటుకి పెట్టావా, ఓ బిల్డింగ్ కట్టావా, కట్టిన బిల్డింగ్ పూర్తి చేసావా? 5,000 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి, పేదవాళ్ళకి ఇల్లు కట్టావు. ఆ ఇల్లు ఇచ్చావా? ఏం చేసావు? నువ్వేం చేసావు? అమరావతిలో ఇటుకి పెట్టని చేతకాల, బిల్డింగ్ కట్టని చేతకాల, లేకపోతే కట్టిన ఇళ్ళని ఇవ్వటం చేతకాల, వేసిన రోడ్డుకి మట్టి గ్రావెల్ తీసుకెళ్ళావు. నీకు అమరావతి గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. ఇవాళ ఒక ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం జరిగితే అటు గుంటూరు, బెజవాడ 26 జిల్లాలకు మధ్యలో ఉంది. బ్రహ్మాండంగా అటు నెల్లూరు దాకా, అటు రాయలసీమ దాకా బ్రహ్మాండంగా రాజధాని అభివృద్ధి జరుగుతుంది. ఇటు రాజధాని ఇటు నుంచి శ్రీకాకుళం దాకా పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుంది. దేశ విదేశాల్లో ఉన్న ప్రతి ఒక్క తెలుగువాడు కూడా బ్రహ్మాండంగా మళ్ళీ రాష్ట్రానికి వచ్చే పరిస్థితులు ఉంటాయి. అవేమీ లేకుండా వాళ్ళ శ్మశానం అన్నావు, గ్రాఫిక్స్ అన్నావు. నిన్న కూడా బుద్ధి లేకుండా మాట్లాడుతూ ఉన్నారు మీ మంత్రులు. మీరు ఏంటి శ్మశానమా, నీళ్ళు వస్తాయా, లేకపోతే గ్రాఫిక్సా? ఏంటండి గ్రాఫిక్స్? బుద్ధి జ్ఞానం లేకుండా ఆయన రిటర్న్ సెక్రటేరియట్లో, అసెంబ్లీలో కులుగుతా నువ్వు తప్పుడు భాషలు మాట్లాడుతున్నావు, తప్పుడు కోతలకు వస్తూ ఉన్నారు. వాళ్ళు అమరావతి అధిరామం, వాళ్ళు చేసే పాదయాత్ర పవిత్రం, ధర్మం కోసం, న్యాయం కోసం 1000 కిలోమీటర్లు 1000 రోజులు దీక్షలు చేసి వాళ్ళ అమరావతి నుంచి అరసవల్లి దాకా పాదయాత్రలు చేస్తున్నారు. అది జయప్రదం అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో అమరావతి అంగుళం కూడా నీ వల్ల కాదు, నువ్వేమీ చేయలేవు. అమరావతిని ఒక అసమర్థుడు. నీకు చేత కాకపోతే పద, ఎన్నికలకి వెళ్దాం, పద, ప్రజల దగ్గరికి పద. అమరావతి కావాలంటారో, నీ 3 ముక్కలాట 3 రాజధానులు అంటారో, ప్రజలే రాయించి వార్త పెడతారు. కాబట్టి ఇవన్నీ కూడా ఇవాళ ఈ అమరావతి గురించి నిన్న చాలా బాధ్యతగా, దుర్మార్గంగా జగన్ రెడ్డి మాట్లాడాడు. వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాం. అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగుతుంది. అన్ని రంగాల్లో వైఫల్యం చెందారు. పోలవరం బాధితులు, భూములు ఇచ్చిన వాళ్ళు, ఎస్టీ బిడ్డలు, గిరిజన బిడ్డలు గోదావరి నీడలో మునిగిపోతుంటే సిగ్గుందా ఈ ప్రభుత్వానికి? బాధ్యత ఉందా ఈ ఎంబటి రాంబాబుకి? నువ్వు ఒక ఇరిగేషన్ మంత్రివా, నువ్వు ముఖ్యమంత్రివా? ఎందుకయ్యా మీరు కోట్లో ఉంటే పేటలో ఉంటే ఏంటి మీరు? వెళ్ళి ఆ గిరిజనులకు అన్నం పెట్టలేరా? ఆ గిరిజనులకి ఇల్లు కట్టలేరా? ఆ గిరిజనులకు డబ్బులు ఇవ్వలేరా? ల్యాండ్ ఇవ్వలేరా? ఎందుకు పోలవరం మీద వస్తువుల్ని నట్టేటా ముంచారు? ఎన్నిసార్లు వరదల్లో వాళ్ళు ప్రాణాల చేతిలో పెట్టుకొని వాళ్ళ గేదెలు కొట్టుకుపోయి వాళ్ళ ప్రాణాలు పోయి వాళ్ళు కనీసం వరద సాయం కూడా పక్క రాష్ట్రం 10,000 ఇస్తే నీకు 10,000 ఇవ్వడం కూడా చేతులు రాలేదు. నిర్వాసితులకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇంతవరకు ఇవ్వలేదు. కాబట్టి ఇమీడియట్గా పోలవరం నిర్వాసితుల్ని, బాధితుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అమరావతి మీద తప్పుడు భాష్యాలు వద్దని చెప్తున్నారు. అట్లాగే వాళ్ళ ఏదైతే కొడాల నాని అనుచరులతో మా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అవినిగట్లో కావచ్చు, లేకపోతే ఇటు గుడివాడలో కావచ్చు, మీరు చేయించిన దాడులు, మీరు చేసిన హత్యా ప్రయత్నాలు, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలి. ఇవన్నీ కూడా నీ ప్రోత్సాహంతో, నీ అండదండలతో కొడాల నాని నీ డైరెక్షన్లో నువ్వు చెప్పినట్టుగా ఇవాళ కొడాల నాని ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. దీని కొడాల నాని పూర్తి బాధ్యత వహించాలి. ముఖ్యమంత్రే దీనికి ఆద్యుడు. ముఖ్యమంత్రి ప్రోత్సాహంతోనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇమీడియట్గా బాధితుల్ని హాస్పిటల్లో మరి అందరం కూడా అండగా ఉండి ఆ కుటుంబాలకు ధైర్యం చెప్పాలి. ప్లస్ ఇమీడియట్గా ఎవరైతే దాడి చేశారో, ఎవరైతే చేయించారో, కాన్స్పిరేటర్లు ఎవరో, A1 A2 ఎవరో, మొత్తం ఈ దాడిలో పాల్గొన్న వాళ్ళందరి మీద కూడా కేసులు బుక్ చేయాలి. పోలీసులు కూడా ఇమీడియట్గా స్పందించాలి. కమిషనర్ ఆఫ్ పోలీస్ అవ్వచ్చు, SP అవ్వచ్చు, మీరు చట్టాన్ని కాపాడండి. IAS ఉద్యోగం చేశారు, IPS ఉద్యోగం చేశారు, ధర్మం కోసం, న్యాయం కోసం, రాజ్యాంగం కోసం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ రాజ్యాంగాన్ని రాశారో ఆ రాజ్యాంగాన్ని అమలు చేయండి తప్ప రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తే మీరు కూడా బాధ్యులు అవుతారు. మిమ్మల్ని కూడా వదిలే ప్రసక్తి లేదు. ప్రైవేట్ కేసులు కూడా వేస్తాం.
ఇవాళ ఎవరైతే అధికారులు ఈ గోండాలను కాపాడుతున్నారో, ఈ గోండాలతో సమాలోచనలు జరుపుతున్నారో, ఈ గోండాలతో కలిసి పనిచేస్తున్నారో వాళ్ళంతా కూడా మూల్యం చెల్లించుకుంటారని కూడా అధికారులు, తప్పు చేసే అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. జై అమరావతి.